60% మంది హరీష్ రావుకు సపోర్ట్ చేస్తామంటున్నారు. సో మీ సపోర్ట్ వరకు మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మొత్తం మీద రాజకీయ కథా చిత్రాన్ని బయటపెట్టిన కవిత కుటుంబ కథా చిత్రాన్ని కూడా బయట పెడతానని చెప్పి మీడియా సమావేశంలో మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత చిట్ చాట్లో కూడా మీడియా ప్రతినిధులతో ఇవే అంశాలను చెప్పుకొచ్చారు ఆవిడ. మరి ఏ రకంగా ఉండబోతోంది, కుటుంబ కథా చిత్రం ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో హరీష్ రావు రియాక్ట్ కాబోతున్నారు. హరీష్ రావు వచ్చి రాగానే ముందుగా కేసీఆర్ని కలిసిన తర్వాత కవితకు సంబంధించి ప్రతి క్వశ్చన్ కూడా కౌంటర్ అటాక్ ఇవ్వబోతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఒకసారి మళ్ళీ హరీష్ రావు పైన కవిత చాలా సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. గుంట నక్కలు, ధనదాహం, రకరకాల ఆరోపణలు చేశారు. హరీష్ రావు పై కవిత ఏం మాట్లాడారో మళ్ళీ చూద్దాం. కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డి కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు. మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో. ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిరు. కట్టం 2 రోజులు పోయింది ఆరోపణ. ఎందుకు? సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు. రంగనాయక్ సాగర్ దగ్గర ఈయన ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి, కబ్జా చేసిండని. 1 day హెడ్లైన్, 3rd day న్యూస్ గాయబ్. నో కేస్ నథింగ్. కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద? ఎన్నిసార్లు పిలిచిన విచారణకు? ఇవన్నీ పక్కన పెడదాం. నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం. కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు. కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, దానికి ఇన్ని డబ్బులు ఇస్తా అని. ఆనాడు మంత్రి ఎవరు? ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎవరు? 2014 నుంచి 2018 వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు? ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు? అన్ని మీటింగ్లు, టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు. వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది. ఏం మాట్లాడరు ఆయన. ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది. అరే 2007 నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలేదు. 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్ళియంగా కూడా 1,00,000 కోట్ల అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇదే హరీష్ రావు గారు వాళ్ళ ఫాలోవర్స్ అంతా నిన్నటి నుంచి చెప్తున్నారు, హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు, డే 1 నుంచి ఉన్నాడు అని. డే 1 నుంచి లేడండి. చాలామంది రిపోర్టర్లకు తెలుసు, సీనియర్ రిపోర్టర్లకు. డే 1 నుంచి లేరు. పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే, మామయ్య మనకెందుకు, డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి, ఈ ఉద్యమం ఏమవుతుందో, ఈ పార్టీ ఏమవుతుందో, మనకు రిస్క్ ఎందుకని ఆనాడు ఈనాడు పేపర్లో వచ్చింది. 1,50,00,000 రూపాయలు తీసుకొని వ్యాపారం చేసుకుందామని హరీష్ రావు గారు ఎక్కడికో పోయిందని కూడా వచ్చింది. కటింగ్ కోసం దొరికినప్పుడు ఎప్పుడో ట్వీట్ చేస్తుంది అన్నీ. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక 9-10 నెలల తర్వాత వచ్చిన హరీష్ రావు గారు డే 1 నుంచి లేరు. నమ్మకం లేకుండా ఆయన పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో అని. ఓకే అయిపోయింది. రాగానే సారు పెద్ద హృదయం కాబట్టి క్షమించిరు, దగ్గర తీసుకున్నారు, ఎమ్మెల్యే కాకముందే మంత్రి ఇచ్చిర్రు, అన్ని రకాలుగా ఆదరించిరు, అన్నీ చేసిండ్రు. ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయిండండి ఈయన? చక్కా పోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే? మీ అందరికి గుర్తులేదా ఆ ఫోటో? సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు, అన్ని దగ్గర ఉన్నా, నేనే ఉన్నా, నేను ఎక్కడ లేను. నిన్న పాపం చాలా మంది ఈ కొత్త సోషల్ మీడియా పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి హిస్టరీ తెలియదు అనుకుంటా, అందుకే చెప్తున్నా ఇవాళ. అదేవిధంగా నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు. ట్రబుల్ షూటర్ కాదు, ఈజ్ ఎ బబుల్ షూటర్. ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు, చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో దుమారం రేపుతూ ఉన్నాయి. హరీష్ రావు, సంతోష్ రావుల పైన కవిత చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురి చేస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వారంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. హరీష్ రావు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. హరీష్ రావు ఎలా స్పందిస్తారో అని చెప్పి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా హరీష్ రావు బయటికి వచ్చి ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన
తన కూతురుకు సంబంధించి గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఉంటే విదేశాలకు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఆయన వన్స్ తిరిగి రాగానే వీటన్నింటికి ఒకే దెబ్బతో అన్ని సమాధానాలు చెప్పే అవకాశం కూడా కనబడుతోంది. గుంట నక్కలు మేకవన్నే పులులు అంటూ కవిత ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఏకంగా నన్ను ఉరితీశారు అని చెప్పింది. నా తల్లి బిడ్డల్ని, మా అమ్మని నన్ను విడదీశారు అని చెప్పింది. మా కుటుంబంలో ఉన్నటువంటి రామన్నని, నన్ను, మా నాన్నని, ముగ్గురిని కూడా విచ్ఛిన్నం చేయాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ఉన్న వ్యక్తులు ఈ ఇద్దరు అని చెప్పుకొచ్చింది కవిత. రేపు రామన్నకి ఇదే ప్రమాదం పొంచి ఉంది, రామన్న జాగ్రత్త అంటూ కూడా మాట్లాడుకొచ్చింది. మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది బీఆర్ఎస్ లాక్కుని వారంతా కూడా తమ ఎజెండాని, వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చెలాయించాలనేటువంటి దుర్మార్గులు ఈ రకంగా చేస్తున్నారని చెప్పి కవిత మాట్లాడారు. నాన్న, అన్న, హరీష్, సంతోష్తో జాగ్రత్త అంటూ కూడా తను ఒక రకంగా వారిద్దరికి సూచన కూడా చేసినట్టుగా తను మాట్లాడుకొచ్చారు. కవిత వ్యాఖ్యలపైన హరీష్ రావు కూడా చాలా సీరియస్గా ఉన్నారట. వన్స్ బ్యాక్ టు ఇండియా, ఆయన ఇండియాకి రాగానే తెలంగాణలో ఎంట్రీ ఇవ్వగానే ఫస్ట్ ఆయన చేసేటువంటి కార్యక్రమం కవిత మాట్లాడిన మాటలన్నిటి కూడా సమాధానం చెప్పడమే. వీళ్ళంతా రాజకీయంగా ఇంకా ఓనమాలు నేర్చుకోక మునిపే, పలకా బలపం పట్టక మునిపే నేను మంత్రిగా అయ్యాను, నాకు వీరు మాట్లాడతారా, నాతో వీళ్ళు మాట్లాడతారా అంటూ తన సన్నిహిత నేతలతో, తన ముఖ్య అనుచరులతో ఆయన ఫోన్లో సంభాషించినట్టు తెలుస్తోంది. నేనంతా ఓనమాలు, నేను కేసీఆర్తో పాటుగా కేసీఆర్ రాజకీయంగా వచ్చినటువంటి ఆయన వెన్నంటే వేలు పట్టుకొని నడిచాను. నేను మేనమామ వేలు వదులనేటువంటి ఒక అల్లుడిని. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి నన్ను ఈ రకంగా ఆరోపణలు చేసి నన్ను అబాస్ పాలు చేయాలని చూస్తారా? ఇంత దుర్మార్గమైన చర్యలా? నేను తప్పకుండా సమాధానం చెప్తాను, అన్నింటికీ సమాధానం చెప్తానని చెప్పి ఆయన మాట్లాడుకొచ్చారట. సో ప్రస్తుతానికి హరీష్ రావు కవిత మీద చాలా సీరియస్గా ఉన్నారు. అంతర్గతంగా అటు పార్టీలో కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావుపై ఆరోపణలు వచ్చాయి, కేటీఆర్ పైన కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. ఇప్పటివరకు నేను చెప్పింది కేవలం రాజకీయ కథా చిత్రం మాత్రమే. రేపు కుటుంబ కథా చిత్రాన్ని కూడా బయట పెడతానని చెప్పి చివరిగా కంక్లూజన్లో కవిత చెప్పి మీడియా సమావేశాన్ని ముగిస్తే, మరి రేపటి నుంచి ఎటువంటి విషయాలు చెప్తోంది? ఈ ఫోన్ ట్యాపింగ్ నిజమేనా? హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేసి నిజమేనా? హరీష్ రావు పలువురు రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసి నిజమేనా? ఈ ట్యాపింగ్ల పైన ఇంకా ఎటువంటి అంశాలను కవిత బయట పెడుతుందో కొంత ఆందోళన కలిగిస్తోంది బీఆర్ఎస్ పార్టీలో కూడా. బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది కవిత ఇంకా రాను రోజులు ఏం మాట్లాడబోతున్నారు అనేది. ఒకసారి హరీష్ రావుపై కవిత వ్యాఖ్యల్ని చూద్దాం. ఏం కాంట్రిబ్యూషన్ లేదన్నది, ఓన్లీ హరీష్ అన్నది సంతనదే ఉన్నదా కాంట్రిబ్యూషన్? వీళ్ళు మేకవన్నే పులులు నాన్న, వీళ్ళు మీ ముంగట నటిస్తారు అంతే. బయట వాళ్ళ నిజస్వరూపం వేరేలాగా ఉంటుంది. యాజ్ అ డాటర్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ గురించి. నాకేమొద్దు, నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి నో ప్రాబ్లం, కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లుంటుంది అన్నది మీరు ఆలోచన చేసుకోండి. ఇక అల్టిమేట్గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, కలికాలం కాబట్టి అబద్ధాలు చెప్పేటోళ్ళది, మోసం చేసేటోళ్ళది నడుస్తుంది. టెంపరీగా వాళ్ళది నడుస్తున్నది, వాళ్ళది నడిచింది, విజయం సాధించారు కాబట్టి ఇవాళ సస్పెన్షన్ నాకు వచ్చింది. బట్ నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. ఖచ్చితంగా ఇంతకు ఇంత దేవుడు వాళ్ళకి అనుభవింపజేస్తాడు. అందులో ఏం ఆలోచించాల్సిన